జ్యోతిష్యం తప్ప ఉప్ప అనేది చర్చ వేరు. నేనైతే దాన్ని నమ్మడం లేదు. అసలు అటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది అని నేను విశ్వసించడం లేదు. జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి ఈ పుట్టిన నక్షత్రము వీటిని ఆధారంగా మేమేదో భవిష్యత్తు చెప్పగలం అనేది పూర్తి స్థాయిలో భ్రమ. కాకపోతే అది శాస్త్ర ప్రమాణం పొంది జ్యోతిష శాస్త్రంగా అది పరిగణనలోకి వచ్చేసి అది ఒక మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళ మీద చేసేటువంటి వ్యాపారంగా మాత్రమే నేను భావిస్తాను. అంటే తమ మీద తమకి కాన్ఫిడెన్స్ లేనివాడు, తమ మీద తమకి కాన్ఫిడెన్స్ లేక ఏదో కారణం చేత నేను ఈ వరుస ఓటములకు గురవుతున్నాను కాబట్టి దీనికి ఏదో రెమెడీ చేయించుకుంటే పోతుంది అనుకుని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దీనికోసం చాలా కౌంటర్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పెరిగిన ప్రతి సందర్భంలోనూ వీళ్ళకి చాలా రిలవెన్స్ వచ్చేస్తుంది సమాజంలో. ఇది ఫ్యాక్ట్. ఇది ఒక డ్రామా. టోటల్ గా ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ డ్రామా కంపెనీలు అనుకోవచ్చు, నటులు మాత్రమే.